నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. దేశంలో మరీ ముఖ్యంగా ఇండియా కూటమిలో కూడా పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రోజు రోజుకి ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు లుకలుకలు బయటపడుతున్నటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కొంత ఒంటరి అయ్యే పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తీరుపైన కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా హస్తం పార్టీకి షాక్ ఇస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఇప్పటికే ఇండియా కూటమి నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి కాకుండా మరో పార్టీకి అప్పగించాలని డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో తెర మీదకి వస్తున్నటువంటి సందర్భంగా కొంత ఇది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్గా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేతగా ఉన్నటువంటి మమతా బెనర్జీ కూడా ఇండియా కూటమి పగ్గాలు ఇవ్వాలని కొంత రోజుకో కూటమి పార్టీల నేతలు పేర్కొంటూ ఉండడం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా కూడా మారిందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో తాజాగా మరో ఎదురుదెబ్బ కూడా కాంగ్రెస్ పార్టీకి తగిలింది. ఇప్పటికే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ని కాదని ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత ఒంటరిగా పోటీ చేస్తుంది. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి మమతా బెనర్జీ నేతృత్వంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి మద్దతు తెలిపింది. సో ఇప్పుడు ఫిబ్రవరి 5వ తేదీన జరగబోతున్నటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మద్దతు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి, ఆప్కు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కే ఉన్నట్టుగా ఆమె చెప్తూ ఉన్నారు. సో ఈ సందర్భంగా మమతా బెనర్జీకి ఆప్ అధినేతగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు కూడా తెలిపారు. సో ఈ మేరకు కొంత థ్యాంక్ యూ దీదీ అంటూ ట్విట్టర్లో కూడా కేజ్రీవాల్ పోస్ట్ చేశారు. మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించినందుకు దీదీకి వ్యక్తిగతంగా కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానని కేజ్రీవాల్ అంటూ ఉన్నారు. సో తమకు మంచి చెడులు ఎల్లప్పుడూ అండగా నిలిచారని కూడా చెప్తూ ఉన్నారు. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్కు టీఎంసీ మద్దతు తెలపడంతో కేజ్రీవాల్కు సపోర్ట్ చేస్తున్నటువంటి ఇండియా కూటమి పార్టీల సంఖ్య పెరుగుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. గతంలో సమాజ్వాదీ పార్టీ, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే పార్టీలు కేజ్రీవాల్కు మద్దతు పలికాయి. మరోవైపు అఖిలేష్ యాదవ్ కూడా కొంత మద్దతు ఇస్తున్నట్టుగా గతంలోనే ప్రకటించారు. సో గతేడాది జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఆ తర్వాత జరిగినటువంటి హర్యానా ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసింది. సో ఇప్పుడు ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉంటే 2015లో 67 స్థానాలు గెలుచుకొని తొలిసారిగా ఆప్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2020లో కూడా జరిగినటువంటి ఎన్నికల్లో 62 సీట్లు గెలిచి రెండోసారి కూడా అధికారం నిలబెట్టుకుంది. మరోవైపు శరద్ పవార్కి సంబంధించినటువంటి మహారాష్ట్రలో కూడా కొంత పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవాన్ని మిగులుస్తున్నాయి. అక్కడ పవార్ ఫ్యామిలీస్ అందరూ కలిసిపోతున్నాయి. వాళ్ళందరూ కూడా కొంత ఎన్డీఏలో జాయిన్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు శరద్ పవార్ కొంత గతంలో ఉన్నటువంటి ఎన్సీపీ పార్టీ ఆ పవర్తో కలిసి ఈ పవర్ పెద్ద ఎత్తున ఎన్డీఏలో చేరిపోతే స్పష్టంగా అక్కడ కూడా మహావికాస్ అఘాడీ ఏదైతే కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కొంత చీలిపోయే ప్రమాదం కలుగుతుంది. సో ఇవన్నీ చూసుకుంటా ఉంటే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి నుంచి కూడా బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఒకవేళ ఇండియా కూటమి పేరుతోటి కొంత కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ ఇతర పార్టీలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఒంటరి పోరు తప్పేలాగా పరిస్థితి అయితే మారుతోంది. మరోవైపు ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో విచ్ఛిన్నం జరిగితే స్పష్టంగా అది మోడీకి, ఎన్డీఏ కూటమికి అడ్వాంటేజ్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు బీహార్ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి, మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లోనే స్పష్టంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి అనేకత బయటపడుతున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ బీహార్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ప్రజలు కూడా కొంత బీహార్లో ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అక్కడ నితీష్ కుమార్ చాలా బలమైనటువంటి నేతగా ఉన్నారు. దానికే ఆ బలమైనటువంటి నేతకే ఇవాళ బీజేపీ సపోర్ట్ కూడా చేస్తున్నట్టుగా ఇప్పటికీ అమిత్ షా చేసినటువంటి ప్రకటన కూడా కొంత తెలుస్తుంది. సో ఇవన్నీ పరిణామాలు చూసుకుంటుంటే భవిష్యత్తులో ఇండియా కూటమి అయితే మాత్రం విచ్ఛిన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఒంటరయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఖచ్చితంగా పరిస్థితులు అయితే మాత్రం ఆ దిశగానే అడుగులు పడుతూ ఉన్నాయి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.